కొడాలి నానిని ఈసారి ఎలాగైనా సరే పెవిలియన్కే పరిమితం చేయాలన్నటువంటి చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా? వెనిగండ్ల రాము అనేటువంటి బాణం టార్గెట్ ని రీచ్ అవుతుందా? టైగర్ కా హుకుం. మీ ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్నారు కొడాలి నాని. మరి ఆయన్ని ఢీకొట్టాలంటే ఈ ఎనర్జీ సరిపోదేమో. ఎత్తులకి పై ఎత్తులేం లేవు, త్వరలో మోకాళ్ళ మీద దింపుతాం పాపం. వెనిగండ్ల రాము స్థాయి కొడాలి నాని ఢీకొట్టేంతగా ఉంటుందా? కొడాలి నాని అనేది మ్యాటరే కాదు. ఆయన అసలు ప్రజలతో ఉండకపోతే ప్రజలు ఆయన ఎప్పటి నుంచో తిరస్కరించేవాళ్ళు కదా. వీడు పీకిందేం లేదు, వీడు చేసిందేం లేదు. నేను గొప్పని కాదు, కొడాలని అసలే కాదు, పరమ పనికి మాలిన వ్యక్తి. గుడివాడలో మీకు పొలిటికల్ ఎంట్రీగా ఇచ్చినటువంటి తర్వాత ఏ ఇంపాక్ట్ చూపించారు మీరు గుడివాడలో? గుడివాడలో ప్రజల్లో చైతన్యం వచ్చింది, యువతలో మార్పు మొదలైంది. చుట్టుపక్కల వాళ్ళందరినీ నవ్వించేవాడిని ఏమంటారు? కామెడియన్ అంటారు, కమెడియన్ అంటారు, జోకర్ అంటారు. ఆయన్ని అదే అంటాను నేను. జూన్ 4న తేలిపోతోంది కొడాలి నానియా లేకపోతే గుడివాడలో వెనిగండ్ల రాము అని చెప్పి. వెనిగండ్ల రాము గెలవడండి. కానీ కొడాలి నాని మాట్లాడితే కాన్సన్ట్రేషన్ ఎక్కడ చెక్కు చెదరదు. ఏ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినా జనాలు కాస్త టర్న్అవుట్ అవుతారేమో, కానీ కొడాలి నాని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మీరేదో భక్తుల్లా మాట్లాడతారండి. నేను కొడాలి నానికి మీరు ఇటు టర్న్ అచ్చారు చెప్పమని. జగన్మోహన్ రెడ్డికి ఇదే సవాల్, దమ్ముంటే రా గుడివాడ తెలుసుకుందాం. మీ దృష్టిలో కొడాలి నాని ఏంటి, ఎవరు? ఫుల్ తోలు కప్పుకుని లెక్క, కాళ్ళు కాదు లిటరల్ గా పాదాలు లాగుతాడు దీంతో అట్లాంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ అంటే ఒక రేంజ్ లో ఎగిరి పడతారు, దాడి చేస్తారు కొడాలి నాని. కానీ ఎందుకనో ఈ మధ్య పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయట్లేదు, తిట్టట్లేదు, సైలెంట్ అయిపోయారు. భయం వచ్చింది. అంగబలం, ఆర్థిక బలం ఎక్కువగా ఉన్నటువంటి వైసీపీని రాము వెనిగండ్ల గెలవగలరా? నిజంగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు గుడివాడలోనే ఉంటారా, గుడివాడతో ఉంటారా, అమెరికా చెక్కేస్తారా? ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు. నా కొడాలి నాని లాంటి వాళ్ళు 20 మంది 30 మంది వస్తారు నా దగ్గర ఇప్పుడు కావాలన్నా. కొడాలి నాని కాదని మీకు ఎందుకు ఓటేయాలి? ఫైట్ మా ఇద్దరి మధ్య అన్నట్టు చూస్తాను. అభివృద్ధికిను అసలు ఏం చేతకానితనానికి మధ్యలో ఫైట్. గెలవాల్సిందే, ఎలాగైనా గెలిచి తీరాల్సిందే. టీడీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినటువంటి నియోజకవర్గాల్లో పులివెందుల తర్వాత గుడివాడ ఒకటి. కొడాలి నానిని ఈసారి ఎలాగైనా సరే పెవిలియన్కే పరిమితం చేయాలన్నటువంటి చంద్రబాబు వ్యూహం ఫలిస్తుందా? ఆ వ్యూహంలో భాగంగా చంద్రబాబు అమ్ముల పొదిరించి సంధించినటువంటి వెనిగండ్ల రాము అనేటువంటి బాణం టార్గెట్ని రీచ్ అవుతుందా? వైసీపీకి కంచుకోటగా భావిస్తున్నటువంటి గుడివాడ బద్దలవుతుందా లేదా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా చర్చిద్దాం. గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి వెనిగండ్ల రాముతో ఈరోజు హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రాము గారు నమస్తే, వెల్కమ్ టు డైల్ న్యూస్. బాగా అలసిపోయినట్టుగా ఉన్నారు, ప్రచారంలో బాగా సుడిగాలి పర్యటన చేస్తున్నట్టుగా ఉన్నారు. అలసిపోవటమే లేదండి, బాగా తిరుగుతున్నాం, ఎనర్జీ ఉంది. మామూలుగా తిరుగుతున్న ప్రజలు కూడా ఆనందంగా ఆదరిస్తున్నారు. సో బాగానే ఉంది, అలసిపోవటం అంటూ ఇంకా లేదు. కొద్దిగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కానీ స్టిల్ ఈ ఎండల్లో కూడా జనాలు పూర్తిగా బయటకు వచ్చి నుంచుంటున్నారు, వెయిట్ చేస్తున్నారు మా కోసం. ఎండలు ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే, ఉష్ణోగ్రతలు రోజు రోజుకి పెరుగుతున్నమాట వాస్తవమే. మీ ఎత్తులకి పై ఎత్తులు వేస్తున్నారు కొడాలి నాని. మరి ఆయన్ని ఢీకొట్టాలంటే ఈ ఎనర్జీ సరిపోదేమో. పై ఎత్తున వేస్తున్నాను పెద్దగా. ఇంట్లో ఈ మధ్యకాలంలో జీవితంలో ఎప్పుడు రోడ్డు మీద నడిచి తిరగలేదు, ఇవాళ తిరగాల్సి వస్తుంది. నేను చేపిస్తున్నా, ఎత్తులకి పై ఎత్తులేం లేవు. నుంచోబెట్టి కారు దింపాం, నేల మీదకి దింపాం, త్వరలో మోకాళ్ళ మీద దింపుతాం పాపం. అవునా?
ఒక కామెంట్ మీ వెనుక చక్కెరలు కొడుతూ ఉంది. ఆ కామెంట్ని ప్రశ్నగా మార్చి మిమ్మల్ని అడిగితే కాస్త ఇబ్బంది పడతారేమో, కానీ అయినా కూడా అడగక తప్పటం లేదు. వెనిగండ్ల రాము స్థాయి కొడాలి నాన్నని ఢీకొట్టేంతగా ఉంటుందా? ఇది స్థాయి కాదండి. బయటకు వస్తే ఎవరికాడి గ్రేటే. జనాలకి ఏం చేస్తాం అనేది మన స్థాయిని చెప్పింది. అంతకుమించి నేను స్థాయిని వేరే రకంగా డిఫైన్ చేయను. నా డెఫినేషన్ ఒకటే, ప్రజలకు నువ్వేం చేయగలవు, నేనేం చేయగలను, అంతవరకే నేను స్థాయి నువ్వు చూస్తాను. కానీ అంతకుమించి స్థాయి ఉంటుంది చెప్పడానికి. మీ ప్రత్యర్థి వర్గం మిమ్మల్ని చేస్తున్నటువంటి టార్గెట్ ఏంటంటే, మీరు అంకిత భావంతో గుడివాడకు రాలేదు, కేవలం టైంపాస్ రాజకీయాలు చేసేందుకే, ఇంకా చెప్పాలంటే పబ్లిసిటీ పిచ్చి కోసమే సంపాదించినటువంటి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టేందుకే గుడివాడ వచ్చారు అని. నాని ఎన్నాళ్ళు ఉన్నాడు గుడివాడలో, అన్ని రోజులు ఉన్నా. మీరు చెప్పినంత ట్యాగ్ లైన్ ఆయనకి లేదు. మీరు బాగా పెద్ద ట్యాగ్ లైన్ ఇచ్చారు, ప్రజలతోటే ఉంటాడు అని. ప్రజలతోటి ఊరితోనే మాట్లాడింది, ఏ ఊరు వెళ్ళింది ఒకసారి కనుక్కోండి. కొడాలి నాని ఏ ఊరైనా ఎన్నిసార్లు వెళ్ళాడో అన్నిసార్లు నేను అంతకంటే ఎక్కువ సార్లు వెళ్ళా. అంతకంటే ఎక్కువ మంది ప్రజలనే నేను కలుసుకున్నా, వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకున్నా. మీకు కొడాలి అంటే ప్రజల్లో ఉండటం అనేది ఎప్పుడు లేదు. ఓకే, ఎన్నో ఏళ్లుగా గుడివాడలో అభివృద్ధి లేదు, అభివృద్ధి మొత్తం అంతా కూడా పడకేసింది, సమస్యలు మొత్తము సైతానుల్లా గుడివాడిని చుట్టుముడుతున్నాయి. దాదాపు ఇంచుమించుగా మీరు పాలిటిక్స్లోకి వచ్చిన దగ్గర నుంచి కొడాలి నాన్ని టార్గెట్ చేస్తున్న దగ్గర నుంచి వేస్తున్న కామెంట్లు ఇవే కదా? టార్గెట్ కొడాలి నాని చేయట్లేదండి. మా సమస్యల్ని, ఎన్ని సమస్యలు ఉన్నాయని బాధ ఉంది నాకు. ఎవరినో టార్గెట్ చేసి రాలేదు నేను. ఈ సమస్యలు బాగాలేదు, గుడివాడను బాగు చేసుకోవాలి అనే ఉద్దేశంతో నేను ముందుకు వచ్చాను. గుడివాడలో ఎక్కడ చూసినా సమస్య. మీరు వెళ్ళి చూడండి, మీరు వచ్చే రోడ్డు చూశారు, ఎలా అనిపించింది మీకు? గుడివాడ నియోజకవర్గంలో ఏ రోడ్డు అయినా కానీ మీరు ఇంతకంటే దారుణంగా ఉంటుంది. మీరు వచ్చిన రోడ్డు చాలా బెటర్. ఈ కుచ్చికాయలు ఈ పోలిమెట్లు వచ్చిన రోడ్డు ఓకే, అలాంటిది. అలాగే మీకు ఏ గ్రామమైనా వెళ్ళండి, వాళ్ళ బయట పట్టుకునే నీళ్ళు ఉంటాయి కదా, ఆ నీళ్ళలోంచి ఒక బాటిల్ మంచి తీసి చూడండి, ఆకుపచ్చగా ఉంటాయి, వాసన వస్తూ ఉంటాయి. ఆ నీళ్ళు వాళ్ళు స్నానం చేయడానికి వాడుకోవాలి, అంటులో ఉండడానికి వాడుకోవాలి, రెగ్యులర్ యూసేజ్ అన్నిటికీ అవి వాడుకోవాలి. గుడివాడ నియోజకవర్గంలో అసలు చాలా ప్రశ్న చెప్పండి. మీరు సమస్యలు అనుకోండి, ఈయన ఇది లేకుండా అట్లా మీరు తప్పకుండా చెప్పండి. దాని నుంచి పోలేదు. ఇన్ని సమస్యలు పెట్టుకుని ఇన్ని సమస్యలు, ఇది వన్ ఆఫ్ దమ్. మీరు కనపడుతున్న యువత మొత్తాన్ని ఒకరి తర్వాత ఒకరిని అడగండి. ఓకే, ఎవరిని అడిగినా కానీ ఎక్కువ మంది మేము ఏం చదివాము అంటే బీటెక్ చదివామంటున్నారు, డిగ్రీ చేసామంటున్నారు. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, అంటే 10th ఇంటర్ తోటి ఆపేసినారు. వాళ్ళంతా ఏం చేస్తున్నామంటే 10th ఇంటర్ చదివినాడు అదే పని చేస్తున్నాడు, బీటెక్ చదివినాడు కూడా అదే పని చేస్తున్నాడు. చెరువులకు వెళ్తాము, పొలం పనులు చేసుకుంటాము, కొన్ని చోట్ల కూలి పనులకు వెళ్తాము, ఆటో డ్రైవర్ గాను, ఇలాంటివి ఉన్నాయి. ఇంకా అదే చేస్తున్నారు. అమ్మాయిని చూస్తుంటే ఏం చదువుతున్నామమ్మా అంటే పెళ్ళి అయిపోయింది అంటే పెళ్ళి అయిపోతే సరే అమ్మ ఏం చదివా అంటే ఇంటర్మీడియట్, మ్యాక్సిమం ఇంటర్ అవ్వగానే పెళ్ళి చేసేస్తున్నారు. వాళ్ళకి చూస్తే ఇంకా చదువుకునే వయసులాగా అనిపిస్తుంది. వాళ్ళకి 2 పిల్లలు 3 పిల్లలు అని చూపిస్తున్నారు. పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి. ఇది ఎడ్యుకేషన్ లేక, జనాలకి ఆలోచన లేక, బీటెక్ చదివినాడు మాత్రం ఏం చేస్తున్నాడు, చేస్తున్నాడు కదా, ఇంజీలు చేసేదంటని చెప్పి ఇంటర్మీడియట్ ఆపేసిన వాళ్ళు దానికి ఇట్లాగే ఎక్కువ ఉన్నారు. ఇదంతా అవగాహన లేకపోవడమే కదా. ఓకే, అదే పాయింట్. ఇవన్నీ జనాలతోటి నేను చర్చించుకుంటూ, జనాలను ఉత్తేజపరుచుకుంటూ, జనాలకి
చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలంటే చదువు ఒకటి ఇంపార్టెంట్ థింగ్ అనేది మార్చుకొని చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ ఉద్దేశంతో నేను నడిపించుకుంటూ వస్తున్నాను. కొడాలి అనేది మ్యాటరే కాదు. అతను నాకు ప్రత్యర్థి కింద చూడండి. నేను గుడివాడికి ఒక విలన్ లాగే ఉన్నాడు. నేను ప్రత్యర్థి అనుకోవట్లేదు, ఒక విలన్ లాగా ఉన్నాడు. ఎందుకంటే ఈ మాత్రం చైతన్యవంతంగా చేయాల్సిన పనులు నిజంగా చేస్తే, చాలా చేయాల్సిన పనులన్నీ సరిగ్గా చేసుకొస్తే ఎమ్మెల్యే చేయాల్సినవన్నీ ఇట్లాంటి సమస్యల్లో చాలా వరకు సాల్వ్ చేసుకురావచ్చు. మంచినీళ్ళు కావాలి, ఫిల్టర్ బెడ్లు బాగు చేస్తే మంచినీళ్ళు వస్తాయి. మీకు సమస్య లేని ఉద్దేశం ఉంది కదా? ఖచ్చితంగా. మీకు మళ్ళీ కాంట్రవర్సీ కోసం కావాలా? కాంట్రవర్సీ కోసం అయితే ఇంత ఇంటర్వ్యూ మనం చేసుకోవాలి. అందుకనే ఆ క్లారిటీ అడుగుతాను. ఎందుకంటే సమస్యలు మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకే, సమస్యలు మీరు చెప్తున్నది కరెక్ట్గానే ఉంది. నేను కొంతకాలంగా మిమ్మల్ని ఫాలో అవుతూ వస్తూ ఉన్నాను రాము గారు. ఎందుకంటే నేను ఇప్పుడు వచ్చి ఇంటర్వ్యూ కూర్చోలేదు. తాగునీటి ఎద్దడి గురించి మీరు మాట్లాడుతున్నారు, రోడ్ల గురించి మాట్లాడుతున్నారు, గుడివాడలో సరైన మౌలిక సదుపాయాలు లేవంటున్నారు, ఫ్యాక్టరీ లేవంటున్నారు. ఓకే, వాస్తవమే. ఇవన్నీ సమస్యలు ఉన్నమాట వాస్తవమే, ఉన్నది నిజమే గనక అయితే ఎందుకు కొడాలి నానినే గుడివాడకి ఎమ్మెల్యేగా అవుతున్నారు, దట్టు మంచి మెజారిటీతో? ఒకవేళ ఆయన ఏం డెవలప్ చేయకపోతే, ఆయన అసలు ప్రజలతో ఉండకపోతే ప్రజలు ఆయన ఎప్పటి నుంచో తిరస్కరించే వాళ్ళు కదా. జూలై 4th తెలుస్తుంది మీకు. తిరస్కరించారంటే గౌరవం ఇచ్చారు గుడివాడ ప్రజలు. ఏమనంటే ఇప్పుడు దా ప్రతిపక్షంలో ఉన్నాను, నేనేం చేయలేకపోయానండి. మీరు ఏ ఇంటర్వ్యూ చూడండి, విపరీతమైన అభివృద్ధి చేశాను 1-2 ఇంటర్వ్యూలో చెబుతాడు, కానీ అట్లా అభివృద్ధి ఏంటో చెప్పడు. అలాగే ఏది చూసుకున్నా కానీ కొడాలని చెప్పేది ఎప్పుడైనా కానీ మొత్తం మీద అభివృద్ధి చేసిన ఏ వ్యక్తి అయినా కొద్దిగా ఐడియా ఉంటుంది. నేను ఇది చేసుకొచ్చాను, అది చేసుకొచ్చాను, ఇది చేశాను, అది చేశాను అని చెప్పాను. ఏది లేకుండా ఓన్లీ చంద్రబాబు నాయుడునో, లేదు పవన్ కళ్యాణ్ గారినో, లేదంటే మా లోకేష్ బాబునో, ఇలాంటి ఇలా పెద్ద వాళ్ళని టార్గెట్ చేసి తిట్టుకుంటూ వస్తుంటాడు. కానీ ఏ రోజు ఏ సమస్య అయినా కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి తింటూ ఉంటాడు. అంతకు మించి వీడు పీకిందేం లేదు, వీడు చేసిందేం లేదు. దమ్ముంటే గుడివాడకు రా, తేల్చుకుందాం. పవన్ కళ్యాణ్ కైనా ఇదే సవాల్, లోకేష్ కైనా ఇదే సవాల్, చంద్రబాబు నాయుడుకైనా ఇదే సవాల్. ఒక మాటలో చెప్పాలంటే కొడాలిని జగన్మోహన్ రెడ్డికి ఇదే సవాల్. దమ్ముంటే రా గుడివాడ తెలుసుకుందాం. నేను ఇచ్చాను సవాల్, అయిపోయిందా? సరిపోయిందా మీకు? ఓకే, ఈ సవాల్ మీరు కూడా ఇచ్చారు, నేను కూడా ఇచ్చా. ఇప్పుడే సవాల్, ఈ సవాల్ ఇంతకు ముందు కూడా మీరు ఇచ్చారు. దమ్ముంటే జగన్మోహన్ రెడ్డిని గుడివాడకి రమ్మని చెప్పండి. మీరు చంద్రబాబును ఒప్పిస్తా అని చెప్పారు. చంద్రబాబును ఒప్పిస్తున్న ఫెయిల్ అయ్యారా? చంద్రబాబును ఒప్పిస్తే వాడు వస్తే కదా నేను ఈయన మీద ఒప్పించేది. ఆయన వస్తానంటే నేను ఒప్పిస్తా, అది లేదు అవసరం లేదు. చంద్రబాబు గారు కూడా జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ వచ్చి పొడి చేయమని నేనే గెలుస్తాను. ఎందుకంటే నేను గెలవదు, ప్రజలు గెలుస్తాను. ఒకటే చెబుతున్నా, గ్రేట్ ఏం కాదు, నేను గొప్పని కాదు, కొడాలని అసలే కాదు, పరమ పనికి మాలిన వ్యక్తి. ఓకే, ఇదే స్పష్టంగా చెబుతున్నాను మీకు దేంట్లోని. అది ఇదే మీరందరూ ఎందుకు పనికిరాని వాళ్ళందరినీ దేవుళ్ళు చేసి గొప్ప వాళ్ళు చేసి పెట్టిందంతా మీకు అని చెప్పే బాగుంటుంది, కామెడీగా ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు 2 రకాలండి. ఓకే, చుట్టుపక్కల వాళ్ళందరినీ నవ్వించేవాడిని ఏమంటారు? కామెడియన్ అంటారు, కామెడియన్ అంటారు, జోకర్ అంటారు. ఓకే, అలాగే జనాలు నవ్విస్తానికి మాట్లాడేవాడు నాని, ఆయన్ని అదే అంటాను నేను. కానీ కొడాలి నాని మాట్లాడితే కాన్సన్ట్రేషన్ ఎక్కడ చెక్కు చెదరదు. ఏ నాయకులు ప్రెస్ మీట్ పెట్టినా జనాలు కాస్త టర్న్అవుట్ అవుతారేమో, కానీ కొడాలి నాని ఎప్పుడు మాట్లాడతారు, వెయిట్ చేస్తూ ఉంటారు. మీరేదో భక్తుల్లా మాట్లాడతారని. నేను కొడాలి నానికి పట్టించుకునేవాడు కాదు, పట్టించుకునేవాడు లేడు. మీరు ఇటు చేయరు అటు చెప్పమండి, మీకు బోల్డ్ వీడియోలు చూపిస్తా. పక్కన ఉన్న మహిళలు లేచి వెళ్ళిపోతున్నారు నేను మాట్లాడేదాన్ని. అవంతా టీడీపీ చేసే మార్ఫింగ్ వీడియోలు అంటారు. మార్ఫింగ్ వీడియోలు అండి, నేను ఎదుర్కొన్న వాళ్ళు వదిలిన వీడియోలు ఇవి. వాళ్ళు వదిలిన వీడియోలోనే నాని మాట్లాడుతుంటే పక్కన ఉన్న మహిళలు లేచి వెళ్ళిపోతున్నారు. ఆయన మాట్లాడతారండి. మీరు కూడా దీంట్లో సరిగ్గా చూడండి. ఎవడుంటాడు ఆ మాటలు, ఎవడుంటాడండి ఆ చెత్త అంతా. ఎందుకు పనికొచ్చేమన్నా ఉన్నాయా? ఒక్కటి పనికొచ్చే విషయం చెప్పాడని చెప్పండి, లేదు ఒక్క అభివృద్ధి చేశానని విషయం చేశానని చేశానని చెప్పానండి.
నేను 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 ఆనందంగా నా తప్పు ఒప్పుకుంటాను. ఓకే, ఇందాక మీరే అన్నారు జూన్ 4న తేలిపోతోంది కొడాలి నానియా లేకపోతే గుడివాడలో వెనిగండ్ల రాము అని చెప్పి. వెనిగండ్ల రాము గెలవడండి, వెనిగండ్ల రాము గెలవడండి. మీరు కాకపోతే ఇంకెవరు గెలుస్తారు ఇక్కడ? ప్రజలు గెలుస్తారు, గుడివాడ ప్రజలు గెలుస్తారు ఈసారి. రైట్, ప్రజలే గెలుస్తారు అనుకుందాం. మీరు అన్నట్లుగానే జూన్ 4వ తేదీన గనక కొడాలి నాని కాకుండా ప్రజలే గెలిస్తే గెలవాలనుకుంటే దానికోసం మీరు ఖచ్చితంగా ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి ఉంటారు కదా. ఏంటి మీ వ్యూహం ఏంటి? ప్రజలే సిద్ధం చేసుకున్నారు, నేను ఎందుకు చేయాలి? నేను ఎలా సమస్యలు ఏమన్నా తెలుసుకున్నాను. నేను వెళ్ళి వాళ్ళకి ఏం చేయాలో చెప్తాను, ఏం చేయొచ్చో ఏది ఎలా చేయొచ్చో చెప్తున్నాను. బైబిల్ చదువుతూ ఉంటారా మీరు? దానికి చదవాల్సిన అవసరం ఉందండి, ఎందుకంటే బైబిల్ మా ఆవిడ చదువుతుంది. ఎస్, వాట్ ఐ మీన్ టు సే ఇస్ మీరు కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు, మీ వైఫ్ క్రిస్టియన్ సామాజిక సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. ఎందుకు అదే అంటున్నాను, ఎందుకు బైబిల్ చదువుతున్నారు అంటే బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది. ఏంటి ఆ వాక్యం అంటే తనని తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు అని. మీరు ఇందాకటి నుంచి నేను నథింగ్, ప్రజలు మాత్రమే ఎవ్రీథింగ్ అంటున్నారు. అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటున్నారంటే ప్రజలు మిమ్మల్ని పెంచుతారనేటువంటి నమ్మకమా? నన్ను నేను తగ్గించుకుంటాం అనేది ఏం లేదండి దాంట్లో. ఇది వాస్తవం నేను చెప్తుంది. ఏంటంటే ఎప్పుడైనా గెలవాల్సింది ప్రజలే, వాళ్ళే గెలవాలి. వాళ్ళ జీవితాల గురించే మనం ఇక్కడ పోరాటం చేస్తుంది. మాటలు ఏదైనా చేస్తున్నంత వాళ్ళ జీవితాల గురించే. వాళ్ళ జీవితాలు ఎలా ఉండాలని అన్ఫార్చునేట్లీ డిసైడ్ చేసేది ఇక్కడ ఉన్న అసెంబ్లీలోనూ ఇట్లోనూ డిసైడ్ అవుతూ ఉంటాయి. సో దానికోసం ఈ ప్రయత్నం, ప్రజల వాక్కు సరిగ్గా వినిపించే ప్రయత్నంలో నేను ముందుకు వచ్చాను. వాళ్ళకి ఏం కావాలనేది తెలుసుకుంటున్నాను. రేపొద్దున ఏం తీసుకురావాలి, ఏం చేయాలి, ఎక్కడి నుంచి ఏం తేవాలనే దాని మీద పనిచేస్తూ ఉన్నాను. అందుకని ప్రజలు ముందుకు పెడతాం మనం ఎప్పుడైనా కానీ. ఓకే, మీ యాక్షన్ ప్లాన్ ఏంటి, మీ వ్యూహం ఏంటి, మీ అంబుల పొదిలో అస్త్రాలు ఏంటి అని చెప్పి మీరు ఎంతకు చెప్పట్లేదు. కానీ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నట్లు లేదంటే ఎలక్షన్ స్ట్రాటజిస్టులు ఆరోపిస్తున్నట్లుగాను మీకు బలం మీ వైఫ్, ఆమె సామాజిక వర్గం అంటున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంత మేరకు ఫలీకరిస్తుంది? అది నా వైఫ్ ఎప్పుడు నాకు పూర్తిగా బలం. నేను పెళ్లి చేసుకున్న రోజుల నుంచి నా వైఫే నాకు బలం. మా అమ్మ ముందుగా ఉంటుంది, ముందు వరుసలో. తర్వాత మా ఆవిడ ముందులో ఉంటుంది. ఇవాళ కొత్తగా వచ్చిందేం కాదు నాకు. మా పెళ్ళి 30 ఏళ్ళు అయింది మనతోటి. మన మార్చి 30 ఏళ్ళు అయింది. ఈ 30 ఏళ్ళుగా నా బలం ఆవిడే. నేను ఏం చేసినా కానీ, తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా ఏదైనా కానీ నాతోటి నడిచి నన్ను నడిపించిన వ్యక్తి మా వైఫ్. నాకు బిజినెస్లోనూ తనే బలం. నాకు ఎప్పుడైనా కానీ ఇంటికి వస్తే నేను కూర్చుంటే సరిగ్గా ఆ బలం నాకు ఎప్పుడు ఉపయోగపడుతూనే ఉంటుంది. దాంట్లో నేను ఎట్టి పరిస్థితుల్లోనూ కాదన్నా. ఓకే, కాకపోతే మీరు అనుకునే రైపులో చెప్పాలి అంటే అందరూ కష్టపడుతున్నారు. ఓకే, ఈ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ కష్టపడుతున్నారు, ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఏ రకంగా చూసుకున్నా కానీ ఇప్పుడు మన దీంట్లో చెప్పుకుంటే పల్లెలుగా ఉండిపోతున్నాయి, గూడాలుగానే ఉండిపోతున్నాయి. వాటిలో కూడా మార్పు రావాలని చెప్పి నేను ఎక్కువ ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం. దాంట్లోంచి కూడా నేను ముందుకు తీసుకెళ్తాను, ప్రజలందరినీ ముందుకు నడిపిస్తాను. వాళ్ళ హక్కులు, వాళ్ళకి కావాల్సిన ఏంటనేది చూస్తాను. అందరినీ అంటే ఇప్పుడు ఎప్పుడైనా కానీ పేదవాడిగానే ఉండిపోకూడదు అనే ఉద్దేశం నాది. వాళ్ళకి ఎప్పుడైనా అవకాశం వస్తుంది. నేనేమి హై క్లాస్ దీంట్లో పట్టలేదు. నేను చాలా మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్లోంచి వచ్చాను. జీవితం అంతా ఆనందంగా గడిపేశాను. అలాగే ఇప్పుడు కూడా నేను చూసుకునేది ఏంటంటే ఎక్కువగా కష్టాలు ఏమన్నా ఉంటే పేదవారికైనా, లోవర్ మిడిల్ క్లాస్కైనా ఎవరికైనా కానీ ఆర్థిక సంబంధమైన కష్టాలే ఎక్కువగా ఉంటాయి. మిగతా అంతా హ్యాపీగా ఉంటుంది లైఫ్ అంతా. సో ఆర్థిక పరమైన కష్టాలు వాళ్ళ దగ్గర నుంచి దూరం చేయాలి అనే ఉద్దేశంతో ముందుకెళ్తా ఉన్నాను. వెనిగళ్ల రాము గుడివాడలో అడుగుపెట్టిన దగ్గర నుంచి రాజకీయంగా అంటే మీకు ఎప్పటి నుంచో గుడివాడతో సంబంధం ఉంది, తెగిపోలేదు. మీరు అమెరికాలో ఉన్నా కూడా 3 నెలలకు ఒకసారి గుడివాడ వస్తారు, సహాయ స్వచ్ఛంద కార్యక్రమాలు చేస్తారు, నో డౌట్ అబౌట్ ఇట్. గుడివాడలో మీకు పొలిటికల్ ఎంట్రీగా ఇచ్చినటువంటి తర్వాత ఏ ఇంపాక్ట్ చూపించారు మీరు గుడివాడలో?
గుడివాడలో ప్రజల్లో చైతన్యం వచ్చింది, యువతలో మార్పు మొదలైంది. ఉద్యోగాలు చేయొచ్చు, మన దగ్గర ఉద్యోగాలు ఉన్నాయి, మనం చేసే అవకాశాలు ఉన్నాయనే ఆశ వచ్చింది. మీకు 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 ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి రైతులకి కాలువలు మామూలుగా కొద్దిపాటి వానికి ఇప్పుడు కాలువలు చెరువులు మునిగిపోయి కాలువలు వెనకలాక్క అవన్నీ పూడికలు లేక అట్లా పడిపోయి ఉన్నాయి. మనం ఒక్కరోజు పూడికి తీసేసరికి 5,000 ఎకరాల పైన చాలా చాలా చోట్ల ఒక నెల రోజుల పాటు తీపించాను నేను. ఇప్పుడు 5,000 ఎకరాల పైన సేవ్ చేయగలిగాను. అదొక గొప్ప ఆనందంగా ఉంది. ఇప్పుడు వెళ్తుంటే ప్రజలందరూ మీరు తీయబట్టే మాకు ఇవి వచ్చినాయండి నేను చెబుతుంటే హ్యాపీనెస్ ఉంటుంది. ఇలాంటి హ్యాపీనెస్ ఒకటే నేను కోరుకుంటూ ఉంటాను. నాకు సంతృప్తి కావాలి, జనాల ఆనందంలో నేను కూడా ఒక భాగమైనందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. ఉద్యోగాలు 2,000 దాకా ఉద్యోగాలు ఇప్పించుంటాం గుడివాడ నియోజకవర్గంలో. సో అదొక హ్యాపీనెస్. వెళ్ళినప్పుడల్లా చాలామంది వచ్చి మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని పలానా చోట చేస్తున్నారు, పలానా చోట చేస్తున్నారు అని చెప్తూ ఉంటారు. అది ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే చదువుల కోసం దీంట్లో తీసుకుని వచ్చాను. కొంతమందిని సేవ్ చేయగలిగాం. మెడికల్గా హెల్ప్ తీసుకుని వచ్చి వాళ్ళందరూ కూడా తీసుకొచ్చి ఎలాంటి పరిస్థితులు వచ్చాడో చూసారా మీరు, మా వాడు మీకు గుర్తున్నాడా, మా అబ్బాయి ఎలాంటి పరిస్థితులు వచ్చాడా లేదా, మా అమ్మాయి ఎలాంటి పరిస్థితులు వచ్చింది, ఇప్పుడు ఎలా ఉందో చూడండి. వాళ్ళంతా దీవెన ఇస్తుండే అది ఒక రకమైన ఉందండి. ప్రజలకు సేవ చేయాలి, ప్రజలు బాగుండాలి, ప్రజలతోనే ఉండాలి అనేటువంటి మీ ఆశయానికి ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి తీరాల్సిందే. కానీ గుడివాడ వైపు కాన్సన్ట్రేషన్ చేసేటువంటి ఎందరో రాజకీయ విశ్లేషకులకి పాలిటిక్స్ అంటే కాస్త ఇంట్రెస్ట్ చూపించేటువంటి వాళ్ళందరి మదిలో మెదులుతున్న ప్రశ్న, వారందరినీ వేధిస్తున్న ప్రశ్న ఒకటే: అంగబలం, ఆర్థిక బలం ఎక్కువగా ఉన్నటువంటి వైసీపీని రాము వెనుగండ్ల గెలవగలరా? అంటే మీకు వాళ్ళని ఢీకొట్టే సత్తా ఉందా లేదా? అంగబలం అంటే అర్థం కాలేదు. ఆర్థిక బలం అంటారా? ఎస్, వాళ్ళకి చాలా ఎక్కువ ఉంది. కొన్ని వేల కోట్లు అక్రమార్జన ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర ఉంది. అంగబలం అనేది వచ్చేసరికి ప్రజల నుంచి బలం వచ్చింది మనకి. 2019లో వాళ్ళకు వచ్చినటువంటి బంపర్ సునామీ అంటే 151 సీట్ల మెజారిటీని వాళ్ళు అంగబలం అంటున్నారు. ఓకే, 151 సీట్లు వచ్చేసరికి ప్రాబ్లం అక్కడే వచ్చిందండి. దీంట్లో ఎదురులేదు, నేను డెమిగాడ్ని, నేనేది ఏముండని అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. నేను ఏం చేసినా చెల్లుద్ది అనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి. సో అక్కడి నుంచే పతనం స్టార్ట్ అయింది. ఎప్పుడైనా కానీ ప్రజలను ముందు పెట్టినాడు వాళ్ళు ఎక్కువ కాలం మనజాలలేరు. ఇది రాజరికం కాదు, ఇది ప్రజాపాలన అనేది ఎప్పుడు తెలుసుకుంటారో, ఈ ప్రజాస్వామ్యం అనేది ఎప్పుడు తెలుసుకుంటారో అప్పుడే ఎవరైనా కానీ ముందుకెళ్ళగలరు. జనాలని, పీపుల్ని నేనేం చేసినా చెల్లుద్దనే మెంటాలిటీని ఎవరైనా అసహించుకుంటారు. అది మా గుడివాడలో 2 రకాలుగా జరుగుతూ ఉంది. ఒకటి జగన్మోహన్ రెడ్డి చేస్తుంటే, రెండోది మా ఎమ్మెల్యే చేస్తున్నాడు. అంటే ప్రజలను పట్టించుకునే పని లేదు. వీళ్ళకి నేను కావాల్సి వచ్చినప్పుడే, నాకు అనిపించినప్పుడు కలుస్తాను అనే మెంటాలిటీ. ఓకే, once again I question you very directly. You give the straight answer to. నీళ్ళల్లో మొసలికి ఏ స్థాయిలో బలం ఉంటుందో గుడివాడలో కొడాలి నానికి కూడా అంతే స్థాయిలో బలం ఉంటుంది అనేటువంటిది చాలామంది చెప్పేటువంటి మాట. అలాంటి మొసలితో సమానంగా ఉన్నటువంటి కొడాలి నానిని ఢీకొట్టే సత్తా, వైసీపీని మట్టి కనిపించే సత్తా మీలో ఉందా? మీ దృష్టిలో కొడాలి నాని ఎవరు, ఏంటి? కొడాలి నాని నీటిలో మొసలి కిసలి కాదని కనపడటానికి దీంట్లో ఉంటుంది. ఏదో మీకు లాంగ్స్టర్ మాన్స్టర్ అని ఒక థియరీ ఉంది, తెలుసా మీకు? ఎక్కడో ఒక లేక్ ఉంటుంది, ఆ లేక్లో పెద్ద మాన్స్టర్ ఉంది, దాంట్లో నుంచి ఎవరు వచ్చినాడు చూపిస్తానికి అట్లా అనుకుంటా. మీరందరూ చూసేది నాని అలాగా. ఓకే, నేను చూసేది, నేను చూసిన నాని, నాకు తెలిసిన నాని, నాకు తెలుసు ఎంత మనగాడు, ఎంత సత్తా ఉన్నాడు, ఎలాంటి వ్యక్తి అనేది. బలం లేకుండా నేను చూసేది అయితే కనుక పెద్ద బలమేం లేదు, పులితోలు కప్పుకుని తిరుగుతూ ఉంటాడు, ఇన్నక్క ఫేస్ నేను చూసేదాన్ని.
ఏమాత్రం ఆలోచించకుండా వచ్చేటువంటి తిట్లు, అంతకు మించినటువంటి బూతులు, ఇది కొడాలి నాని గారికి ఉండేటువంటి బ్రాండింగ్. కొడాలి నాని రేంజ్లో మీరు తిట్టగలరా? ఎందుకు? అధినేత మెప్పు పొందాలి, ప్రజల్ని ఆకర్షించాలి, ప్రత్యర్థుల్ని ముప్పు తిప్పలు పెట్టాలి. మా అధినేత ఎప్పుడు ఎవరినైనా కానీ అలా అరేంజ్ తిట్టమని ఎవరిని ఆదేశించలేదు. ఆయనకి ఇష్టం కూడా ఉండదు. అలాగే మేము కూడా ప్రజల కోసం చూస్తాం, కానీ కొడాలి నాని దీనికోసం వాళ్ళ కోసం ఇట్లాంటివి వీళ్ళందరూ ఎంత బేసిక్గా గట్టిగా ఊస్తే వెళ్ళిపోతారు వాళ్ళందరూ. చూడండి, మీరే తెలుస్తుంది. వీళ్ళందరూ గట్టిగా ఊస్తే వెళ్ళిపోయేవాళ్ళు. ఏంటంటే ఈ ఎంతసేపు ఏదో నేను అంటే విక్టిమ్ మెంటాలిటీలో తీసుకొస్తాడు ఎలక్షన్ అప్పుడు. నేను చాలా నష్టపోయాను, బోర్డులు అంత ఇదైపోయింది, నా జీవితమే నాశనం అయిపోయింది, 3 సార్లుగా నేను దీంట్లో లేననుకుంటే లాస్ట్ టైం గెలిచాను. ఈసారి అసలు నైజం బయటపడింది, ముసుగు తొలగిపోయింది. ఇవే నా చివరి ఎన్నికలు, ఇక ముందు పోటీ చేయను, చేస్తానో లేదో తెలియని అని కూడా కొడాలని చెప్తూ ఉన్నారు. మీరు చెప్తున్నటువంటి ఆ విక్టిమ్ కార్డ్ ప్లేయింగ్ లో భాగమైన ఇది కూడా అంతే కదండి. ఎప్పుడు ప్రతిసారి చూడండి, మీరు ఏ ఎలక్షన్ చూసినా కానీ ఇదే విక్టిమ్ కార్డు వద్దు. ఈసారి ఏమో ఇదే నా చివరి ఎన్నికలు, మీరు దయచేసి నన్ను ఒకసారి గెలిపించండి. ఇప్పుడు 2019లో మళ్ళీ 24లో పోటీ చేస్తాననే ఉద్దేశంతో పోటీ చేశాడు. అయినా కానీ జనాలు ఎవ్వరికి మొహం చూపించలే, ఒక్కళ్ళకి కూడా కనపడలే, ఒక్క పని కూడా జరగల. సరే ఇప్పుడు మినిస్టర్ అనుకోండి, ఆఫీస్ ఉండాలి, ఆఫీస్లో ఎవరోళ్ళు ఉండాలి, దీంట్లో దానికి సమాధానం చెప్పేవాళ్ళు ఉండాలి. కనీసం తను లేకపోతే, తను బయటకు వెళ్తే అసలు తనే దొరకడు. ఆ ఆఫీసు వాళ్ళు ఇంకా అసలు ఎవరు సమాధానం చెప్పేవాళ్ళు ఉండరు. అలాంటి ఆఫీసు, అలాంటి వ్యక్తి 2019లో మళ్ళీ పోటీ చేస్తాననేవాడే కనపడకుండా తిరిగాడు. ఇక మళ్ళీ పోటీ చేయనని చెప్పి 2024లో చెప్పేది ఏంటంటే మళ్ళీ పోటీ చేయను అని. మళ్ళీ పోటీ చేయనని వాడు అసలు మనకు కనపడతాడా? అవసరం ఉంది. ఇక ఎంత లాగాలో అంత లాగేస్తాడు, మరి మిగిలిన కొద్దిగా లాగేస్తాడు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం చేస్తే ఏ రకంగా పిప్పి చేస్తాడో రాష్ట్రాన్ని, ఈ కొడాలి నాని ఎమ్మెల్యేని చేస్తే మళ్ళీ గుడివాడిని ఉన్న మిగతా కొంచెం కొద్దిగా గొప్ప కొన ఊపిరి మీద ఉన్న గుడివాడిని మొత్తం పీల్చేసి వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ అంటే ఒక రేంజ్లో ఎగిరి పడతారు, దాడి చేస్తారు కొడాలి నాని. కానీ ఎందుకనో ఈ మధ్య పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయట్లేదు, తిట్టట్లేదు, సైలెంట్ అయిపోయారు. భయం ఏంటి కారణం? ఏంటి భయం వచ్చింది ఇప్పుడు? ఏంటి ఆ భయానికి గల కారణం? మీరు పుట్టించారా, ఇంకెవరైనా కొడాలి నానికి ఆ భయం పుట్టేలా చేశారా? ఇది జన సైనికుల నుంచి వచ్చిన రెస్పాన్స్ భయం వేసింది. ఇక ఆ దెబ్బకి మానేశాడు అన్నమాట. ఎప్పుడైనా కానీ ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి వేరే నాని గారు కనపడతాడు. ఇప్పుడు మామూలు నాని గారు రకరకాల రంగులు ఉన్నాయి, వేరే రంగు వేసుకుని వేరే ముసుగేసుకుని వచ్చేస్తాడు. ఇప్పుడు తిట్టినాలను కూడా ఏంటో తెలుసా, తిట్టినాలను కూడా కాళ్ళు పట్టుకోగలిగిన రకం నాని. కాళ్ళుగా లిటరల్గా పాదాలు నాకుతాడు దీంతో. అట్లాంటి వ్యక్తి మీరే చూశారు. మన పవన్ కళ్యాణ్ గారిని అంత తిట్టి వారం రోజుల తర్వాత రాధా గారి మ్యారేజ్కి వెళ్తే ఒక షేక్ హ్యాండ్ ఎత్తానికి అసలు జనాలు దోచుకుని అంత ఇది అయిపోయాడు అన్నాడు. ఏం లేదు దాంట్లో. అది వాళ్ళకి మళ్ళీ అంటే రాజకీయం అంటే ఆ వైరము అట్లాగే ఉండాల్సిందేనా? పార్టీల మధ్యలో ఉండి తీరాల్సిందేనా? వ్యక్తిగతంగా సంబంధ బాంధవ్యాలు ఉంటాయి కదా. అవును, షేక్ హ్యాండ్ ఇవ్వడంలో తప్పే ఉంది. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి అంత ఇది అవ్వాల్సిన పనే ఉంది. ఇప్పుడు జనాలు చూసేస్తున్నా కానీ అంత ప్లీజ్ అని బతులు ఆడుకుంటే అంత మహా వ్యక్తి అయితే కొడాలి నాని అని మీరు చెప్పే వ్యక్తి అయితే కొడాలి నాని దగ్గరికి వచ్చి వెళ్తుంటే జనాలు తప్పుకున్న దారి వాళ్ళే పట్టించుకున్నాను లేదు, తోచేతలు పాడేశారు జనసేన. అయినా కానీ ఎగేసుకుంటూ వెళ్తారు ఎవరన్నా? మీరే చెప్పండి. నేను ఇందాక ఒక ప్రశ్న అడిగాను, మీరు దానికి నాకు కరెక్ట్గా సమాధానం చెప్పారు. మీ దృష్టిలో కొడాలి నాని ఏంటి, ఎవరు? చెప్పే కదండి, పులితోలు కప్పుకుని లెక్క. మీరు మొసలి అన్నారు కదా, అది కాదు, పులితోలు కప్పుకుని లెక్క. ఈ మధ్య కాలంలో మీరు ప్రస్తావిస్తున్న, మీరు వెలుగులోకి తీసుకొస్తున్నటువంటి ఎన్నో సమస్యలని కొడాలి నాని పరిష్కరించుకుంటూ వస్తున్నారు. ఏం చేశారు? మీరు మాట్లాడేటువంటి సమస్యలను కానీ లేకపోతే వాటన్నిటిని కానీ ప్రజలతో అడ్రస్ చేస్తున్నారు, వాటిని పరిష్కరించేటువంటి దిశలో వస్తున్నారు. మీరు గెలిచినట్లా, ఆయన గెలిచినట్లా? దాంట్లో నేనే గెలిచినట్టు కదా. రెండు చోట్లకి ఏం చేశాడంటే 2 చోట్ల రోడ్డు వేసాడు అంతే.
దాంట్లో చెప్పేది ఏదన్నా అంబేద్కర్ విగ్రహం అనగానే విగ్రహం పెడతాం మొదలెట్టాడు. నేను అంతకు మించి అది ఎప్పుడు అడిగారు? అంబేద్కర్ విగ్రహం ఎప్పటి నుంచో జనాల మదిలో ఉంది. ఇప్పుడు కొత్త మున్సిపల్ కాంప్లెక్స్లో కడతానంటే పిచ్చిగా మాట్లాడాడు వాళ్ళని. అక్కడ విగ్రహం పెట్టమంటే పిచ్చిగా మాట్లాడి పంపించాడు. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి కదా అని చెప్పి ఇప్పుడు మొదలెట్టిచ్చాడు. ఆ విగ్రహం ఓపెన్ చేయాల్సింది ఎవరు? నేనే కదా. ఇప్పుడు నెహ్రూ చౌక్లో విగ్రహం పెడతానికి ఇది చేశాడు. అది ఓపెన్ చేసేది నేనే. ఓకే అలాగే ఇట్లాగే చేస్తూ ఉంటాడు. ఆర్యవయసులో ఉన్నారు. ఆర్యవయసు కళ్యాణ మండపం పక్కన వాళ్ళు వెళ్ళి బతిలాడారు. అక్కడంతా చెత్త వేయించొద్దండి, డంప్ యార్డ్ పెట్టాడు అనమాట. ఆ డంప్ యార్డ్ అక్కడ వద్దండి, కొంచెం దూరంగా పెట్టనండి. అక్కడ పడుకుంటారండి మీరు అన్నాడు కామెడీ. ఆ డంప్ యార్డ్ దగ్గర అక్కడ ఏమొద్దండి, అన్ని వర్తకులు అందరూ తీసుకొచ్చి చెత్త పడేస్తారు. అది ఓపెన్ డంప్ యార్డ్ అయ్యేసరికి అసలు ఆవులు గేదెలు వెళ్ళిపోయి అన్ని బయటికి తీసుకొచ్చి మరి ఇక్కడ రోడ్డు మీద సగం రోడ్డు పైగా రాత్రిపూట వెళ్తే సగం రోడ్డు పైగా ఆక్యుపై చేసి ఉంటుంది ఆ చెత్త అంతా. అది ఆ డంప్ యార్డ్ ఉన్నాడు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చేస్తుంది కదా, దాని డంప్ యార్డ్కి అడ్డం కట్టిస్తున్నాడు. ఇప్పుడు దాకలేదు, 5 ఏళ్ళు అయింది. ఓపెన్ డంప్ యార్డ్ అంటే మీకేం లేదు, ఒక చిన్న గదిలాగా పెట్టేశాడు. ఇటు రోడ్డు మీదకి ఓపెన్ పెట్టాడు. ఓకే దాంట్లో చెత్త పడేస్తారు. ఆ చెత్త ఏది అరటి గొల్లలు కానీ ఇట్లాంటివన్నీ పాడైపోయిన వస్తువులు అన్నీ అట్లన్నీ దానికి ఆవులు వెళ్ళి మొత్తం లాక్కొచ్చేసి మొత్తం పడేస్తాం. అదే దానికి ఇప్పుడు అడ్డం కడిస్తాం. అదేదో ముందెందుకు కట్టించలేదు? దాంట్లోకి ఎలక్షన్ టైం స్ట్రాటజీలో ఇవన్నీ ఏజెంట్లకి ఇట్లా అమ్మటం మానేశారు. ఇంతకు ముందు ఏమైందంటే నిజమే కావాల్సి పాపం ప్రతిపక్షంలో ఉన్నాడు కదా, ఎక్కడి నుంచి చేస్తారు అనుకునేవాళ్ళు జనాలు. ఇప్పుడు మంత్రి అయినా కూడా ఇదే రకంగా చేస్తే ఏమవుద్ది. 40,000 కోట్లు ఫండింగ్ వచ్చింది బియ్యం కొనటానికి, ధాన్యం కొనటానికి. కొడాలని దీంట్లో ఉండగా 40,000 కోట్లు వచ్చింది. వాటిలో ఆ డబ్బులన్నీ ఎక్కడి నుంచి కొన్నాడు తెలుసా? ధాన్యం అంతా కృష్ణా జిల్లాలో కానీ గుడివాడలో కానీ ధాన్యం కొనలా. చాలా తక్కువ అమౌంట్ పెట్టుకున్నాడు ఇక్కడ. మిగతా అంతా ఈస్ట్ గోదావరి, అటుపక్క వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి అటుపక్క ఉన్నారు. మొత్తం అంతా ధాన్యం అంతా. ఏ మంత్రి అయినా కానీ ఎవరు ఏమనరు. ఇప్పుడు మీకు ఫండ్స్ వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కానీ చంద్రబాబు నాయుడు గారిని, రాజశేఖర రెడ్డి గారిని ఏం చేస్తారు? ముందు వాళ్ళ నియోజకవర్గం అభివృద్ధి కోసం చూసుకుంటారా? దాంట్లో తప్పేం లేదా? గుడివాడికి ఏం పెట్టాడు చెప్పమన్నాడు. దాంట్లో ఆ ఫండ్లో 40,000 కోట్లు వస్తే ఆ ఫండింగ్లో గుడివాడ ధాన్యం కొంటే ఇక్కడ ప్రజలు బాగుపడేవాళ్ళ. అది కాకుండా అవతల పక్క పెట్టి వేరే చోటకి వెళ్ళిపోన్నాడు. ఎందుకంటే అక్కడైతే లంచాలు తీసుకుంటే ఇంకే రాదు. కొన్ని వేల కోట్లు సంపాదించారు అక్కడ. ఓకే, కొడాలి నాని గుడివాడకు ఏం చేస్తారో ఏం చేయలేదో సరే, మీరు గెలిస్తే గుడివాడకు ఏం చేస్తారు? అసలు కొడాలి నాని కాదని మీకు ఎందుకు ఓటేయాలి? కొడాలి నాని కాదని కాదండి, దీంట్లోకి మీరు ఫైట్ మా ఇద్దరి మధ్య అన్నట్టు చూస్తున్నారు మీరు. ఓకే, కాదు, ఇది కాదు. అభివృద్ధికిను అసలు ఏం చేతకానితనానికి మధ్యలో ఫైట్ ఇది. గుడివాడ పూర్తిగా వెనకబడిపోయింది. మీరు చూశారు ఆ నీళ్ళు. మీకు ఇప్పుడే మీకు ఎక్కడైనా కానీ మీరు బయటికి రాగానే మీకు చూపిస్తాను ఆ నీళ్ళు. ఆ నీళ్ళతో మీరు కాళ్ళు కడుక్కుని వెళ్ళని చెప్తా. కాళ్ళు కడుక్కుని వెళ్ళగలరా? వెళ్ళి మీరు గ్యారంటీగా నేను తెస్తే వేసుకోరు. ఒకవేళ కడుక్కోమని గట్టిగా నేను ఫోర్స్ చేస్తే ఇక్కడ కడుక్కుని వెళ్ళి మళ్ళీ కారు బయట ఆపిచ్చి మళ్ళీ బిస్లరీ నీళ్ళతోనో వీటితో కాళ్ళు కడుక్కుంటారు. అంత దారుణంగా ఉంటాయి. అంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. మీకు చూపిస్తాను, మీకు వెళ్తానే చూపిస్తాను. మీకు ఏ ఊరైనా తీసుకోండి, మీరు ఏ ఊర్లోనైనా వెళ్ళండి. మీరు వెళ్తాలతో ఒక్క నిమిషం కారు బ్రేక్ వేసి అమ్మ మీ నీళ్ళు అలా ఉన్నాయి తీసుకురండి అని చెప్పి ఒక వైట్ బార్డర్ తీసుకెళ్ళి. ఓకే, దీంట్లో అసలు ఆ నీళ్ళు జనాలు వాడుకోవాలి. నాకు కడుపు తరిక్కిపోతుంది దీంట్లో. నేను ప్రజలందరికీ హామీ ఇచ్చేది ఒక్కటే, ఈ 5 ఏళ్లలో మీరు కోల్పోయిన ప్రతిదీ 20 ఏళ్ళ నుంచి కోల్పోయిన అభివృద్ధి మొత్తం నేను 5 ఏళ్ళలో తీసుకొస్తాను. ఈ 5 ఏళ్లలోనే చూపిస్తాను మీకు. రోడ్లనే అద్దంలాగా ఉండాలి. మనకి మురికి కాలువలు అనేవి ఉండాలి. ఇలా
ఇలా దీంట్లో మీకు మురికి కాలువలు అనేది సరిగ్గా ఉండాలి. గుడివాడలో ఏ మురికి కాలువ సరిగ్గా ఉండదు. ఇట్లా సార్ చూడండి సార్, ఇదిగోండి మీకు మీకు ఇప్పుడే చూపిస్తాను, మరి జూమ్ చేయగలిగితే. ఇది నిన్న ఓకే కవతర గ్రామంలో నీళ్ళున్న ట్యాంక్. ఈ వాటర్ని డైరెక్ట్గా ఎక్కిచ్చేసి అంత పచ్చగా దారుణంగా జనాలకు వదిలేస్తారు. ఇంకా మీకు దీంట్లో చూపించాలంటే ఇది ఒక పక్క వాటర్ బాటిల్ మీరు ఇంకో పట్టుకుంది అవి రెండు. ఇదో ఒక మామూలు వాటర్ బాటిల్ అది, ఇదేమో దీంట్లో అవి చెరకు రసమా తాగే నీళ్ళ? అదే చెరకు రసం లాగానే ఉంది. తాగే నీళ్ళు కాదండి, అవి జనాలు వాడుకునే నీళ్ళు. వాడుకునే నీళ్ళైనా చాలా దారుణంగా ఉన్నాయి. వాడుకునే నీళ్ళు అయినా కానీ ఈ కలర్లో ఎవరు వాడుకోలేరు కదా. అవును, అవి అవి నీళ్ళ చెరకు రసం అన్నంత దారుణంగా ఉన్నాయి. సో ఇలాంటి ప్రజలందరికీ ముందుగా మంచినీరు మీద నేను హామీ ఇస్తాను. ట్యాంకులు అనేవి కనపడకుండా చేస్తాను. ఈ మన నీళ్ళ ట్యాంకులు తిరుగుతూ ఉంటాయి ట్రాక్టర్లు పెట్టుకుని, ఆ వాటి అవసరం లేకుండా చేస్తాను ముందు గుడివాడలో. మనకి ఈ దారుణమైన వ్యవస్థ ఇక్కడ నడుస్తూ ఉంది. జనాలను మార్చేసి కొద్దిగా నీళ్ళు ఇచ్చి దేవుళ్ళలాగా కనపడతాం అనే టైపులో నడిపిస్తూ ఉన్నాడు ఇదంతా. ఇది అదొకటి గ్యారంటీగా చేస్తానని మీకు మాటిస్తున్నాను. రైట్. ఎలక్షన్ ప్రచారంలో మీరు చేసేవి చెప్పేవి మొత్తం అంతా నీటి మీద రాతల్లాంటి హామీలట, చెప్పేవంతా జూటా మాటలట. ఎలక్షన్ల వరకే మీరు ఇంత ప్రచారటోపంగా ఉంటారట. ఎలక్షన్లు అయిపోతే మీరు మళ్ళీ అమెరికాకి చెక్కేస్తారట, ప్రజలతో కనిపించరట, ప్రజలతో ఉండరట. ఇవి మీ ప్రత్యర్థి పార్టీలు, మీ ప్రత్యర్థి వర్గాలు చేస్తున్నటువంటి కామెంట్లు. నిజంగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీరు గుడివాడలోనే ఉంటారా, గుడివాడతో ఉంటారా, అమెరికాకి చెక్కేస్తారా? నాకు అవసరం లేదండి. మొట్టమొదటిగా చెబుతున్నాను, ఇక్కడికి రావాల్సిన అవసరమే లేదు నాకు. నేను జనాల ఇంట్రెస్ట్ మీద వచ్చాను. ఎమ్మెల్యే అనేది ఒక పెద్ద పదవి అని అనుకోవట్లేదు. ఈ కొడాలి నాని లాంటి వాళ్ళు 20 మంది 30 మంది వస్తారు నా దగ్గరికి ఇప్పుడు కావాలన్నా కానీ పిలిస్తే దీంట్లో. అట్లాంటిది నేను ఒక ఎమ్మెల్యే కింద నేను ఏదో దీన్ని గొప్ప పదవి అని చెప్పేసి ఈ పదవి అలంకారం కోసం రాలేదు. గుడివాడ ప్రజలు దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. నేను ఇక్కడి నుంచి పుట్టి వెళ్ళిన వాడిని నేను చూసుకున్నానని చెప్పి నేనేమి వాళ్ళకి వాళ్ళు వచ్చేలేదుగా, నేనేమి సడన్గా దిగిపోలేదుగా. సంవత్సరంన్నర నుంచి ఉన్నా. అవును, సంవత్సరంన్నర నుంచి ఉన్నా. జనాలు ప్రజలను బోల్డని పరిష్కారాలు చూపించా. అలాగే నేను చేసుకుంటూ వస్తున్నా. ఈ ఎండాకాలంలో నేను పూర్తిగా రోజంతా తిరుగుతున్నా, డే అండ్ నైట్ తిరుగుతున్నా, ప్రజల సమస్యలు చేసుకుంటున్నా. ఇవన్నీ చేసుకునేంత ఇంట్రెస్ట్ ఉండి నేను గెలిచినాక అమెరికా వెళ్తామండి. పోనీ ఓడిపోయి అమెరికా వెళ్తాడంటే ఒక రకం, అది కూడా మానేసి గెలిస్తే వెళ్తాడండి, గెలిచినా వెళ్ళిపోతాడండి. అయ్యో చెప్పే కదండి కామెడీ మాటలు. ఒకవేళ నిజంగా ఓడిపోతే అమెరికా వెళ్ళిపోతారా? ఎందుకు అవసరం ఏంటండి? ఇంకా నేను అక్కడ అప్పచెప్పేసి వచ్చాను. కొత్త సీఈఓని తీసుకొచ్చాను. ఆయనకు బాధ్యతలు అప్పచెప్పేశాను. దీంట్లో మా అమ్మాయికేమో సిటీ వర్క్ కింద ఉంది అక్కడ. తను అక్కడ చేసుకుంటుంది. అలాగే మా అల్లుడాళ్ళు అందరూ సెటిల్ అయిపోయినారు అక్కడ. వెళ్ళాల్సిన పని నాకు ఇంకా హ్యాపీగా ఇక్కడే ఉంటాను, ఇక్కడే చూసుకుంటాను. జనాల కోసమే నేను టైం స్పెండ్ చేయాలని చెప్పి డిసైడ్ అయిపోయి వచ్చాను. గుడివాడ అసెంబ్లీకి మీరు కంటెస్ట్ చేస్తున్నారు. విజయవాడ పార్లమెంట్ స్థానానికి మీ ఆప్తమిత్రుడు, మీ ఆత్మీయుడు కేసినేని చిన్ని కంటెస్ట్ చేస్తున్నారు. మీ ఇద్దరి జాయింట్ యాక్షన్ ప్లాన్ వ్యూహం ఏంటి అసలు? ఇద్దరు ఒకటేసారి రంగంలోకి దిగారు. అది వేరుగానే జరిగింది. పాప చిన్ని ముందే వచ్చారు. తర్వాత నాకు చూసి దీంట్లో ఏంటి పరిస్థితి, గుడివాడకి పరిస్థితి ఏంటని చెప్పేసి నేను కూడా వెంటనే నాకు కూడా రావాలనిపించింది. బాబు గారు పిలిపించినప్పుడు వెళ్ళి మాట్లాడటం జరిగింది. మాట్లాడినప్పుడే చెప్పాను, సార్ నాకు రాజకీయం అంటే తెలియదు. నేను వెళ్ళి ప్రజలకి నేను చెప్పేది అర్థం అవుద్దా లేదా అనేది ముందు చెక్ చేసుకోవాలండి. పరిస్థితులు అయితే బాగాలేదు, అక్కడ గుడివాడలో దారుణంగా ఉన్నాయి. కానీ నేను చెప్పేది అర్థం అవుద్దా లేదా అనేది నేను చెక్ చేసుకుని అప్పుడు డిసైడ్ అయ్యి మీతో మాట్లాడతానండి అని చెప్పాను. దానికి ఆయన సరే అన్నారు. నేను వచ్చి పని చేసుకుంటూ పోయాను. సాధ్యమైనంత వరకు బాగానే చేసుకుంటూ వచ్చాను అనేది నా ఉద్దేశం. పరీక్షా పేపర్ సిద్ధంగా ఉంది, రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలి. పరీక్ష ప్రజలకే మళ్ళీ చెప్తున్నా, పరీక్ష నాకు కాదు, ప్రజలకే పరీక్ష.
మీ బతుకులు మీరు బాగు చేసుకోవడానికి రెడీ అవ్వండి. అసలు నిజమేంటో తెలుసుకోండి. ఇలాంటి దుర్మార్గుల్ని మళ్ళీ కనపడకుండా చేయాలని ఉద్దేశంతో నిన్నాడు. రైట్. గుడివాడలో ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది అనేటువంటిది 2 తెలుగు రాష్ట్రాలు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో మీరు చెప్పినట్లుగానే జూన్ 4న ఫలితం తర్వాత మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలిసి గెలిస్తే ఎమ్మెల్యే వెనిగండ్ల రాముతో, గెలవకపోతే ఎందుకు గెలవలేదో ఖచ్చితంగా డీటెయిల్గా చర్చిద్దాం. చూద్దాం మీ మాట గెలుస్తుందో, నా మాట గెలుస్తుందో, లేకపోతే ఆ ప్రజల మాటే గెలుస్తుందో. లెట్స్ సీ. మీరే నాకు ఆపోజిట్ గానే ఆలోచిస్తున్నారండి. నేను ప్రజల తరపునగానే, ప్రజల కోసమే, ప్రజల తరపుగానే, ప్రజల కోసమే ఉంటాం, ప్రజల తరపున నిలబడతాం. అయితే ప్రజల కోసమే అయితే కనుక మీ మాట నా మాట ఒకటే అవ్వాలని చెప్పి ఆశిస్తాను. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.